నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, అమర జీవికి ఘన నివాళి, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు, సమైక్యవాదుల హెచ్చరిక। ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి, రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి పిలుపు। ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రత్యేక చర్యలు, రూయాకు ట్రామా కేర్ సెంటర్ మంజూరు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సుధీర్ వెల్లడి। శంకరంబాడికి ఆత్మఘోష, అవతరణ దినోత్సవం రోజున తెలుగు తల్లిని విస్మరించిన ముద్దు బిడ్డలు। వార్తల్లోని వివరాలు। ఆంధ్ర రాష్ట్ర 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన చిత్తూరు పోలీస్ మైదానంలో ఘనంగా జరిగాయి। జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, డిఈఓ దేవానందరెడ్డి, డిఆర్ఓ శేషయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి తదితరులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ శివప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఎందరో మహనీయులు కృషి చేశారని తెలిపారు। రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు। జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతోందని తెలిపారు। మెట్ట భూములు, ఎస్సీ ఎస్టీ భూముల్లో మామిడి మొక్కల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు। మహిళా సాధికారిత కోసం సాధించేందుకు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం జరిగిందని తెలిపారు। పట్టణాల్లో పేదరికం నిర్మూలనకు ఐకేపీ, వైఎస్ఆర్ అభయహస్తం తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు తెలిపారు। రైతులను ప్రోత్సహించేందుకు రైతు సంఘాలు ఏర్పాటు, రైతు చైతన్య యాత్రలు, రైతు మహిళా సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు। నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువశక్తి, రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు। జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 4,500 కోట్ల రూపాయలతో సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసిందని, వృధాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని నిల్వ చేసి సాగునీరు అందించేందుకు గాలేరు నగిరి, హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి అవుతుందని తెలిపారు। భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి 6 విడతలుగా ప్రభుత్వ భూమిని పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు। రాష్ట్ర ప్రజలకు నవంబర్ 1 నుండి కడుపు నిండా భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ₹1 కిలో బియ్యం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు। జిల్లాలో అక్షరాస్యత, నిర్బంధ విద్యా హక్కు చట్టం సంపూర్ణంగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు। ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్లు ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొన్నారు। వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రోగులకు మందులు పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు। రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 37,73 లక్షల ఖర్చుతో 14,000 ఆపరేషన్లు చేయడం జరిగిందని తెలిపారు। అనంతరం వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి 1,237 మంది లబ్ధిదారులకు 20,44 లక్షల రూపాయల ఆస్తులను కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు పంపిణీ చేశారు। ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు। ఈ ఏడాది 22,762 గ్రూపులకి 623 కోట్ల రూపాయలు రుణాలు సౌకర్యం కల్పించేందుకు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 9,370 స్వయం సహాయక సంఘాలకి 302 కోట్ల రూపాయలు రుణ సౌకర్యం కల్పించడమైనది। గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో 4,13,000 మంది నిరుపేదలకి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల చేనేత కార్మికులకు పెన్షన్లు ప్రతి నెలా చెల్లిస్తున్నాం। డాక్టర్ వైఎస్ఆర్ అభయహస్తం పథకం కింద జిల్లాలో 60 సంవత్సరాలు పూర్తి కాబడిన 22,700 మందికి ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నాం।
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సుధీర్ తెలిపారు. మంగళవారం రుయా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డును వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జి సుధీర్ టీటీడీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవజాత శిశు విభాగంలో పిల్లలను పరిశీలించి మౌలిక సదుపాయాల గురించి చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులను ప్రశ్నించారు. అనంతరం ఆయన తిరుపతి ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో రుయా ప్రసూతి వైద్యశాలల సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్తో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు, సిబ్బంది కొరత, పరికరాల కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రుయా ప్రసూతి వైద్యశాలల్లో రోగులకు అవసరమైన పలు అంశాలు, డాక్టర్లు, నర్సుల కొరత, రుయాలో మూతపడిన క్యాన్సర్ విభాగం, కార్డియాలజీ విభాగంలో అవస్థలు, ప్రసూతి వైద్యశాలలో అనస్థీషియా విభాగం లేక రోగులు పడుతున్న అవస్థల గురించి చర్చించారు. మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల పెంపుదల, భవనానికి మరమ్మతులు, ఇతర అంశాల గురించి చర్చించారు. సమావేశం అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సుధీర్ మాట్లాడుతూ తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని రుయా ఆసుపత్రికి ట్రామా కేర్ సెంటర్ను మంజూరు చేస్తామన్నారు. రుయాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. క్యాన్సర్ విభాగాన్ని పునః ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుని ప్రభుత్వం నుండి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే వెంటనే అనుమతులు ఇప్పిస్తామన్నారు. ప్రసూతి వైద్యశాలకు అనస్థీషియా విభాగం, నవజాత శిశు విభాగం మంజూరుతో పాటు మరో 2 యూనిట్ల గైనకాలజిస్టులు అవసరమని ఆయన తెలిపారు. తిరుపతి నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తగిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ చింతామోహన్, టీటీడీఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం, రుయా ప్రసూతి వైద్యశాలల సూపరింటెండెంట్లు డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ భవానీ, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాసుదేవరెడ్డి, డాక్టర్ కిరీటి, శ్యామ్ ప్రసాద్, వీరాస్వామి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. హాస్పిటల్, మెడికల్ కాలేజ్ మరియు వెటర్నరీ హాస్పిటల్ ఈ 3 సంస్థలకు సంబంధించిన ప్రపోజల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవి చాలా అవసరమైనవి. వెదర్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ హాస్పిటల్, సే అడిషనల్ యూనిట్స్ ఇన్ obstetrics, గైనకాలజీ, అనెస్థీసియా, సౌకర్యాలు పెంచవలసిన అవసరం ఉంది. ప్రపోజల్స్ మనకు ఉన్న రిసోర్సెస్లో ఎంతో శాంక్షన్ చేయవచ్చు. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి గల్లా అరుణ్ కుమారి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూపాయి కిలో బియ్యం పథకాన్ని మంగళవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గల్లా అరుణ్ కుమారి, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి హాజరై లబ్ధిదారులకు రూపాయి కిలో బియ్యాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం రాజీవ్ యువకరణాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం శ్రీనిధి పథకానికి 1000 కోట్ల నిధులను మంజూరు చేసి ఆదర్శ ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందుతున్నారని ఆమె ప్రశంసించారు. రూపాయి కిలో బియ్యం పథకం పేదల పాలిట వరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ విజయమోహన్, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ అందరికీ కూడా రకరకాలుగా ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో 10 పథకాలు ఆ ఇంట్లోనే ఉంటాయి. ఆ విధంగా జరిగింది ఇంతవరకు, ఇంకా కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా అదే విధంగా చేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అని చెప్పనేసి మనం అందరూ కూడా అనుకోవాలా. ఈరోజు జిల్లాలో రేషన్ కార్డులన్నీ కూడా 10 లక్షల కార్డులు ఉన్నాయి. నెలకు ఇస్తున్న బియ్యం 15,295 టన్నులు మనం ఇస్తున్నాం నెలకు ఈ మన జిల్లాలో మటుకు. అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో రాజకీయ, ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. మంగళవారం స్థానిక బైరాగపేటలోని గంధమనేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రజాప్రతినిధులు, మంత్రులు వేడుకల్లో పాల్గొనలేక ఇళ్లల్లో దాక్కునే పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. అధికార పార్టీ రాష్ట్రాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయిందని వెంటనే గద్దె దిగాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయకుండా రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం సరైంది కాదన్నారు. ఒకవైపు రైతుల సమస్యల పరిష్కారం కోసం క్రాప్ హాలిడేను ప్రకటించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు తమ పట్టును మరింత బిగించే పరిస్థితి నెలకొంటుందని, ఇప్పటికే లక్షల హెక్టార్లకు క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులు మునుముందు 20 లక్షల హెక్టార్లకు పెంచనున్నారని హెచ్చరించారు. వైద్య విద్యపై ప్రభుత్వం సీతకన్ను వేస్తోందని, ప్రధానంగా ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యశాలలను పటిష్టం చేయడానికి దోహదపడుతున్నాయే తప్ప పేద ప్రజలకు సక్రమంగా వైద్యం అందడం లేదన్నారు.
ప్రాణాంతకమైన వ్యాధులతో ఎంతోమంది అమాయక ప్రజలు బలవుతున్నారని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు హరినాథ్ రెడ్డి, వెంకయ్య, రామానాయుడు, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు. మంచిదే, కానీ వైద్యం చిల్లర పెట్టి కింద చోట్ల 2,000 రూపాయలు కొట్టేస్తా ఉంటే జనం కొట్టుకుంటారు. అన్ని వస్తున్నారు, కరెంటు సర్వీస్ ఛార్జెస్ మొదలుకొని వ్యాట్ పైన విద్యావరం వస్తుంటారని బట్టల పైన మొదలుకొని అన్నిటిపైన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పైన ధరలు పెరిగింది. ఇంక అన్నిటిపైన ధరలు పెరిగి ఒక్క బియ్యం పైన రూపాయి తగ్గిస్తే దానివల్ల ప్రజానికానికి ఉపయోగం ఉండకుండా విద్యార్థులు క్రమశిక్షణతో సమైక్య రాష్ట్రం కోసం పాటుపడుతూ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని పూతలపట్టు ఎమ్మెల్యే రవి కోరారు. సమైకాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పలు ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జేఎం కళాశాల విద్యార్థులు నిర్వహించిన జానపద గేయ నృత్య రూపకం శ్రోతలను ఆకట్టుకుంది. అనంతరం వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్యాన్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను, సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు మెమెంటోలను అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయ నాయకులు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఆలోచనల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నంగా మారుతోందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి ఇష్టం లేకపోయినప్పటికీ స్వార్థ రాజకీయ నాయకులు వారిచే ఆందోళన కార్యక్రమాలు చేయిస్తున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయ నాయకుల ఆగడాలను తిప్పుకొట్టే రోజు ఆసన్నమైందని, విద్యార్థుల్లో సైతం సమైకాంధ్ర భావాన్ని పెంపొందించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అయితే కేసీఆర్ వంటి స్వార్థ నాయకులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణించడం బాధాకరమన్నారు. బ్లాక్ డేగా పరిగణించిన వారిని దేశద్రోహులుగా గుర్తించి రాజ్యాంగపరమైన కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రాజారెడ్డి, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, శాప్స్ నాయకులు, పలు పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్న దుష్ట శక్తులను తరిమికొట్టి అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను సజీవం చేయాలని సమైక్యవాదులు, రాజకీయ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అమరజీవి ఆశయాలను స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రి కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అమరజీవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘం వారు చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. అనంతరం తెలుగుదేశం, లోక్సత్తా పార్టీల నాయకులు, కార్యకర్తలు వేరువేరుగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి అంజలి ఘటించారు. అమరజీవి ఆశయాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏకం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే ప్రస్తుతం స్వార్థ రాజకీయాల కోసం కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేర్పాటువాదుల స్వార్థపూరిత ఆలోచనలను రూపుమాపి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు మాట్లాడేవారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా
ఈ యొక్క నిజాం నవాబుల కబంధ హస్తాల నుంచి ఈ యొక్క తెలంగాణ వాదుల్ని విడుదల చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్ల ఈరోజు తెలంగాణ వాదులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిసి తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చేసిన ప్రయత్నమే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే ఈ రోజున కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర వల్ల తెలంగాణ అనేది సపరేట్ రాష్ట్రం కావాలని వారు చేస్తున్న ప్రయత్నాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా సందు వదిలినా కూడా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ సమైక్యవాదాన్ని వీడం సమైక్య రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమైక్య రాష్ట్రమే ఉండాలి. 56లో మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఇది 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసేందువల్ల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మనకు ఈ ఆంధ్రప్రదేశ్ని మనకు ఇవ్వడం జరిగింది. అనంతరం సమైకాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శనను నిర్వహించారు. నగర ప్రధాన వీధుల్లో సమైకాంధ్ర నినాదాన్ని ముక్త కంఠంతో నినదిస్తూ ప్రదర్శనగా పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు వెళ్లి అమరజీవికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా సమైకాంధ్రకు అనుకూలంగా ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆశించారో వాటిని నిలబెట్టేందుకు ఈ సమైక్యాంధ్రకి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. దీనికి రాష్ట్రంలో ఉండే ప్రతి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు కూడా ఈ సమైక్యాంధ్రాన్ని నినదించాలని చెప్పి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గడిచినటువంటి చరిత్రల్లో కూడా తెలంగాణలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం వచ్చినప్పుడు కానీ అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు సమైకాంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కానీ నాయకులు లబ్ధి పొందారే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అందుకనే మేము ఈరోజు సమైకాంధ్ర విద్యార్థి నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. వేల లక్షల కోట్లు నష్టపోయాం. ఆ నిధులన్నీ కూడా తెప్పించండి. ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా సమైకాంధ్రాన్ని కట్టుబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. 2,25,00,000 కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కిరణ్ సర్కార్ నూతనంగా ప్రవేశపెట్టిన ₹1 కిలో బియ్యం పథకాన్ని మంగళవారం స్థానిక ఎంఆర్పల్లి పంచాయతీలోని చౌక దుకాణంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ మమత ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల ఆకలి చావులను అరికట్టి వారికి ఆహార భద్రతను కల్పించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ₹1 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఇందులో భాగంగానే ఎన్నో చారిత్రాత్మకమైన సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరుగుతోందన్నారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రులు నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించడానికి మహిళల కాన్పుల కోసం 300 పడకల ఆసుపత్రులను నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అక్షరాలు 11111 వచ్చిన రోజే ఈ ₹1 కూడా పెట్టాడు. ఈ ₹1 కిలో బియ్యాన్ని మరి మా అందరికీ రాలేదు ఆలోచన. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి మంచి ఆలోచన. నిరుపేదలకు అంకితమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నా కూడా నిరుపేదల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, కుటుంబ సమస్యల గురించి, మీకున్నటువంటి ముఖ్యమైన సమస్యల గురించి ఆలోచించడం వల్లే ఈ ₹1 బియ్యం వచ్చింది. అనంతరం ఆ పంచాయతీ సర్పంచ్ మమత మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఊపిరిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. పేదరిక నిర్మూలన, ప్రజల ప్రగతి, ఆహార భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹1 కిలో బియ్యం, నిరుద్యోగులకు యువ కిరణాలు, దళితులకు ఇందిర జలప్రభ, మహిళలకు శ్రీనిధి వంటి ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం సంతోషదాయకమన్నారు. ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసాద్, ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి కృష్ణకిషోర్, ఏఎస్ఓ శివశంకర్ రెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే మంగళవారం స్థానిక రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలోని జీవకోణంలో ₹1 కిలో బియ్యం పథకాన్ని మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, ఆ పంచాయతీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ మాట్లాడుతూ ఆకలి బాధలను పోగొట్టి నిరుపేద ప్రజలకు పట్టెడు అన్నం అందించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని నవంబర్ 1వ తేదీన అమల్లోకి తీసుకురావడం ఆనందదాయకమన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం కిరణ్ పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వాన్ని బలపరిస్తే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను పొందగలమని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఆ పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల లేమిపై సిటీ ఛానల్ ప్రసారం చేసిన కథనంతో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం పాఠశాల కోసం కేటాయించిన తాగునీటి బోర్ను కొంతమంది రైతులు స్థానిక రాజకీయ నేతల అండదండలతో స్వంత పొలాలకు సాగుకు తరలించుకుంటూ విద్యార్థులకు గుక్కెడు నీళ్లు లేకుండా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న ఇక్కట్లపై సిటీ ఛానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం విదితమే. దీని ఫలితంగా ఆ పాఠశాలలో జరుగుతున్న మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కంచె చేను మేసిన చందంగా పాఠశాల యాజమాన్యం, రెవెన్యూ అధికారులు రాజకీయ అండదండలున్న రైతన్నలతో కుమ్మక్కై పాఠశాల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి బోర్ను ఏకంగా పొలాల సాగుకు వాడుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజనానికి పిల్లల చేత నీళ్లు మోయించి వంటలు వండిస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆగడాలపై పాఠశాల యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేది విశ్వసనీయ సమాచారం. స్కూల్లో దాదాపు 670 మంది చిల్లర ఉన్నారు మా కో ఎడ్యుకేషన్. ఇక్కడ దాంట్లో వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది. వాటర్ సప్లై ప్రాబ్లం ఏమైపోయిందంటే అసలు లేడీస్, గర్ల్స్ స్టాఫ్ కూడా అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత పిల్లలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఉండేవాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఇక్కడ సప్లై చేయడంలో ప్రాబ్లం ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైతులపై కఠిన చర్యలు చేపట్టి గుడిపల్లి పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీ జెడ్పీటీసీ చంద్రయ్య డిమాండ్ చేశారు. సార్, నా పేరు ఎస్ఆర్ చంద్ర, నేను ఎక్స్ జెడ్పీటీసీని. ఈ గుడిపల్లి ప్రభుత్వ పాఠశాలందు తాగునీటికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను జెడ్పీటీసీగా ఉండేటప్పుడు జిల్లా పరిషత్ నిధుల ద్వారా వచ్చేసి హై స్కూల్కు బోర్ మంజూరు చేయడం జరిగింది. ఆ బోర్లో పుష్కలంగా నీళ్లు ఉంది, పైప్ లైన్ ఎవ్రీథింగ్ అన్నీ సకరంగానే ఉంది. కానీ దీనికి వచ్చేసి ఒక రైతు స్కూల్ నీళ్ళని ఒక రైతుని పొలాలకు ఉపయోగించుకుంటున్నాడు. దాని మీద ఎన్నిసార్లు మండల సమావేశాల్లో కానీ ఎన్నిసార్లు మండల ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు రిపోర్ట్ చేసినా ఫలితం లేకపోయింది. కానీ పిల్లలంతా ఇప్పుడు వచ్చేసిందని ఇక్కడ నీళ్లు లేకుండా తాగేదానికి నీళ్లు లేకుండా రైల్వే స్టేషన్ కాడికి పోయి ప్రతి అంగడిలోనూ నీళ్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. దీని మీద దయచేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మధుమతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులచే నృత్య రూపక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, నాయకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులచే నిర్వహించిన దేశభక్తి గీతాల నృత్య రూపకాలు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అన్న గీతానికి విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయ, నన్నయ్య, తిక్కన వంటి వివిధ వేషధారణలు ప్రదర్శనలు చేయడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ గోపాల్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం రాష్ట్ర అవతరణ అన్నారు. అయితే కొంతమంది వేర్పాటువాదులు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఉద్యమ బాటలో విద్యార్థులు సైతం పయనించాలని కోరారు. శాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. విద్యార్థుల్లో సమైక్య భావన కల్పించే విధంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్రను కాపాడేందుకు వేర్పాటువాదుల స్వార్థ రాజకీయాలను తిప్పుకొట్టేందుకు ప్రతిఘటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శంకరంబాడి ఆత్మ ఘోషించింది. తెలుగు జాతి సిగ్గుతో తలదించుకుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తెలుగు తల్లిని విస్మరించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని వంచింపజేసింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు గేయ రచయిత శంకరంబాడి ఆత్మ ఘోషించిన వేళ భాషా ప్రయుక్త రాష్ట్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు తెలుగువాడి వేడిని చాటితే శంకరంబాడి సుందరాచార్యులు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గీతమై మన్నన అందుకుంది. శంకరంబాడి సుందరాచార్యులు మనవాడు కావడం మనకెంతో గర్వకారణం. ఉద్యమాలకు నిలయం, ఎన్నెన్నో మేలు మలుపులకు కేంద్ర బిందువైన ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు తెలుగు తల్లిని జిల్లావాసులు విస్మరించడం బాధాకరం.
నిన్నటి వరకు కాంతులీనుతున్న తెలుగు తల్లి విగ్రహ మోములు ఈరోజు నిస్తేజం, మౌనం దర్శనమిచ్చాయి. తుమ్మలగుంట గ్రామ పంచాయతీలో 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తెలుగు తల్లి విగ్రహానికి అవతరణ దినోత్సవం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తెలుగు తల్లిని పూజించేవారు. అయితే మంగళవారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన తెలుగు తల్లిని విస్మరించడం శోచనీయం. అనితర సాధ్యమైన ప్రగతి వీచికలకు నాంది పలికిన జిల్లాలో తెలుగు తల్లిని స్మరించుకునే నాదులు లేకపోవడం దౌర్భాగ్యమనే చెప్పాలి. అటవీ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేశామని ఎంఆర్పల్లి సిఐ నాగరాజు తెలిపారు. ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తుండగా ఎంఆర్పల్లె పోలీసులు దాడి చేసి 5 లక్షల విలువ చేసే ఎర్రచందనం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు. సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో మహిళా విశ్వవిద్యాలయం వైపు టెంపో ట్రావెలర్ వాహనం వెళ్తుండగా అనుమానం వచ్చిన బీట్ కానిస్టేబుళ్లు వాహనాన్ని ఆపారు. అయితే వాహనం నిలపకుండా వేగంగా వెళ్లడంతో పోలీసులు తమ ద్విచక్ర వాహనంలో వెంటపడి ఉప్పరపల్లి సమీపంలో అడ్డుకున్నారు. డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీశాడు. పోలీసులు వాహనాన్ని పరిశీలించగా ఎర్రచందనం దొంగలు ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వాహనంతో సహా స్టేషన్కు తీసుకుని వచ్చినట్లు సిఐ నాగరాజు తెలిపారు. టీటీడీ అతిథి గృహం శ్రీనివాసంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది యాత్రికులను ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం స్థానిక శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలోని ఏ బ్లాక్ 310 గదిని అరక్కోణంకు చెందిన నాగరాజన్ అనే వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో అద్దెకు తీసుకున్నట్లు ఆ వసతి సముదాయ సహాయ కార్యనిర్వహణాధికారి చిన్నంగారి రమణ తెలిపారు. సాయంత్రం 3 గంటల సమయంలో ఆ గదిలోని యాత్రికులు మద్యం సేవించి పేకాట ఆడుతూ ఘర్షణ పడుతున్నట్లు హౌస్ కీపర్ తమకు సమాచారం అందించడంతో టీటీడీ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీతో అక్కడికి వెళ్లిన తమపై 2 వ్యక్తులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో వీజీఓ మనోహర్కు ఈస్ట్ ఎస్ఐకు సమాచారం అందించామని చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిలోని 13 మంది యాత్రికులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించాలని ఏఈఓ చిన్నంగారి రమణ మీడియాకు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించిన క్షేత్రం చిత్రాన్ని తెలుగు ప్రజలు ఆదరించాలని ఆ చిత్ర దర్శకులు వేణుగోపాల్ కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలో జరిగిన యథార్థ సంఘటనలకు రూపకల్పనే క్షేత్రం అని తెలిపారు. హాస్యం, ప్రేమ, కుటుంబ కథాంశాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రంలో 69 మంది సినీ నటులు నటించారని పేర్కొన్నారు. దాసరి నారాయణరావు, పరుచూరి బ్రదర్స్ ఆశీస్సులతో గోవిందరాజు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. క్షేత్రం చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు దర్శకునిగా పరిచయం అవడం సంతోషదాయకమన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా జగపతి బాబు, కథానాయికగా ప్రియమణి అద్భుత నటనను ప్రదర్శించారని కొనియాడారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నటులు కృష్ణనాయక్, సుబ్రహ్మణ్యం, వీరాచారి, లక్ష్మీరాయ్, హరీష్, రాజా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, అమరజీవికి ఘన నివాళి, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు, సమైక్యవాదుల హెచ్చరిక. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభోత్సవంలో మంత్రి గల్లా అరుణకుమారి పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రత్యేక చర్యలు, రూయాకు ట్రామా కేర్ సెంటర్ మంజూరు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సుధీర్ వెల్లడి. శంకరంబాడికి ఆత్మఘోష, అవతరణ దినోత్సవం రోజున తెలుగు తల్లిని విస్మరించిన ముద్దు బిడ్డలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.